హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్. ఇవాళ నేను మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా ఉండే వీట్ ఫ్లోర్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పంజీగా ఉంటుంది. అది కూడా నో షుగర్, నో ఓవెన్, నో ఎగ్ అండ్ నో మైదా. చాలా హెల్తీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ బెల్లం సిరప్ అనేది తయారు చేసుకుంటున్నాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కూడా వాటర్లో డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కలుపుకోండి. అలా అని మరి పాకం వచ్చేంత వరకు కలిపేసుకోకండి. మీరు తీసుకున్నది లేత బెల్లం అయితే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి దగ్గరుండి నిదానంగా బెల్లం అంతా కూడా కరిగించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం కరిగేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మొత్తం ఇలా స్ట్రెయినర్తో వడకట్టేసుకోండి. ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. అంటే బెల్లంలో కొన్నిసార్లు ఇసుక, సన్నటి రాళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఏదైనా రెసిపీ చేసినప్పుడు కరకర తగలకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. స్ట్రెయిన్ చేసుకున్న ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కేక్ కోసం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించేస్తాను, చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి స్ట్రెయినర్ని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న 1.5 కప్పు బెల్లంకి 1 కప్పు గోధుమ పిండి కరెక్ట్ కొలత. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అంటే వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా జల్లించుకోండి. ఇలా మనం పిండిని జల్లించుకోవడం వల్ల పిండి ఉండలనేవి ఎక్కడా లేకుండా కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆ పిండి అనేది బాగా జల్లించుకున్న తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ పిండిలోకి కలిసేలాగా ఒక విస్కర్ కానీ లేదా ఒక ఫోర్క్ కానీ తీసుకొని ఇలా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. చెప్పాలి అంటే ఇది ఒక వీగన్ రెసిపీ కూడా. మనం ఎక్కడ పాలు, బటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి వీగన్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పొడి పిండిలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు వన్ డైరెక్షన్లో మిక్స్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేదు అంటే ఫోర్క్తోనే వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవచ్చు. దీనికి బీటర్ అనేది అస్సలు అవసరం పడదండి. ఫోర్క్ లేదా విస్కర్తో ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం బెల్లం సిరప్ని యాడ్ చేస్తూ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎలాగో ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని కూడా మీ బేకింగ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ రెసిపీ అనేది మనం ఎక్కడ అన్హెల్దీ కాదండి, పిల్లలకి కూడా చక్కగా పెట్టొచ్చు. అలాగే షుగర్ని వద్దు అనుకునే వాళ్ళు కానీ లేకపోతే డైట్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా సరే ఈ కేక్ని ఈజీగా చేసుకొని తినొచ్చు. బ్యాటర్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి. మనకి గోధుమ పిండితో కేక్ చేసినప్పుడు మైదా కన్నా కూడా టేస్ట్ తగ్గుతుంది. సో వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎసెన్స్ వేసిన తర్వాత కూడా పిండిని మొత్తం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు బ్యాటర్ అనేది మరీ గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొంచెం బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మెల్ట్ చేసుకున్న బటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వీగన్ రెసిపీలా చేస్తున్నాను కాబట్టి ఆయిల్నే యూస్ చేస్తున్నాను. ఆయిల్ని యూస్ చేసుకునే వాళ్ళు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని యూస్ చేసుకోండి. అంటే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ అలా యూస్ చేయకుండా నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లోనే ఒక పిడిగెడు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను పిండిలో కూడా మొత్తం మిక్స్ చేయడానికి యాడ్ చేస్తున్నాను.
ఇలా టూటీ ఫ్రూటీ అనేది పిండిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. లేదు మీకు ఇష్టం లేదనుకుంటే పైనైనా సరే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు చూసి కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు మనము కేక్ టిన్లోకి తీసేసుకుందాం. దీనికోసం నా దగ్గర ఉన్న స్టీల్ బౌల్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కేక్ టిన్లో కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. అలాగే కొంచెం ఫ్లోర్ వేసుకొని డస్టింగ్ చేసుకోండి. దానివల్ల కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకుందాం. ఇలా కేక్ బ్యాటర్ అనేది సిల్కీ స్మూత్ టెక్స్చర్లో ఉండాలి. అప్పుడే మీ కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా యాడ్ చేసుకున్న కేక్ టిన్ని ఒకసారి 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దానిపైనే సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కొంచెం టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను. ఈ గార్నిషెస్ అనేది మీ ఇష్టం అండి. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డేట్స్ కూడా నానబెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. నేనైతే కలర్ఫుల్గా కనిపించడానికి నా దగ్గర ఉన్న టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని సో కేక్ బేక్ చేసుకోవడానికి ఓవెన్ లేకుండా బేక్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా పెద్ద అల్యూమినియం పాత్రని కానీ లేకపోతే ఒక పెద్ద కడాయిని కానీ తీసుకొని ఇలా ఒక స్టాండ్ కానీ లేకపోతే ఒక బౌల్ని కానీ బోర్లించుకొని ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. సో ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఇలా కేక్ టిన్ని పెట్టేసి పైనుంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అవెన్లో బేక్ చేస్తున్నట్టయితే 180 degrees Celsius కింద 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూస్తే నైఫ్కి ఏం అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నాకు ఒక 30-35 మినిట్స్కి బేక్ అయింది కేక్. సో మధ్యలో నైఫ్ని పెట్టి చూస్తే ఏమీ అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు టిన్ని బయటికి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 30 మినిట్స్కి నాకు కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్తో ఇలా సైడ్స్ నుంచి స్క్రాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా బౌల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఈ కేక్ అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక కేక్కి పర్ఫెక్ట్ బేకింగ్ టైం అంటే 30 to 35 మినిట్స్కి కంపల్సరీ కేక్ అనేది బేక్ అయిపోతుంది. లేదు మీరు బ్యాటర్ అనేది పల్చగా కానీ లేదా థిక్గా కానీ కలుపుకుంటే ఇంకొక 10 మినిట్స్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. సో చూస్తున్నారు కదా, కేక్ అనేది పర్ఫెక్ట్గా చాలా మాయిస్ట్గా వచ్చింది. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ కేక్ అనేది చాలా హెల్దీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీంట్లో మనం షుగర్ యూస్ చేయకుండా బెల్లం యూస్ చేసాం కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఈ కేక్ని పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 to 3 డేస్ వరకు బూజు పట్టకుండా టేస్ట్ పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.